హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి చిల్డ్రన్స్ పార్క్ తీసుకొచ్చాను. యానంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చిల్డ్రన్ పార్క్. చాలా బాగుంటుంది. ఈ సండే ఈవినింగ్ రోజు ఇక్కడికి వస్తే చాలా బాగుంది. పిల్లలకి చాలా సందడిగా ఎప్పుడైనా యానం వస్తే ఈ పార్క్ చూడవచ్చు. ఇది జిఎంసి బాలయోగి స్టేడియం దగ్గరలో ఉంటుంది, పక్కనే ఉంటుంది. పిల్లలకి పెద్దలకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సాయంత్రం పూట కూర్చుంటేది చాలా నీట్గా ఉంటుంది. అందరూ సరదాగా వచ్చి 1 గంట 2 గంటల సేపు ఇక్కడ కూర్చొని అలా సరదా కబుర్లు చెప్పుకుని ఉంటారు. రోడ్లు అవి కూడా చాలా నీట్గా ఉంటాయి. పిల్లలైతే అలాగ ఎంతసేపు అయినా 2-3 గంటలు అలా ఆడుకుంటూ ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది. ఇలాగ జారుడు బల్లలు, ఉయ్యాలలు ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుందండి పిల్లలకి. మీరు ఒకసారి చూస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలామంది అనుకుంటారు దీనిలో ఏముందని చెప్పి అనుకుంటారు. ఇలా చూడండి, దీని లోపల నుంచి అలా మెట్లు ఎక్కిపోతే దీని లోపల నుంచి వెళ్ళి అలా బయటికి రావటం చాలా పిల్లలకి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇంకా ఈ చుట్టుపక్కల అంతా గడ్డితో చాలా పచ్చగా చాలా బాగుంటుంది. దాని మీద అంతా వచ్చి అలా కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు. దీనిపైన ఇంకా చాలా పార్కులు ఉన్నాయి, కానీ ఈ పార్క్ అయితే చాలా చిన్న పిల్లల కోసం చాలా స్పెషల్గా ఉంటుంది. చూడండి, ఇల్లు టైప్లో ఉంటుంది. ఇలా మెట్లు ఎక్కిపోతే దాని పక్క నుంచి పైన జారుతుంటారు పిల్లలు. చాలా ఫన్నీగా ఉంటుంది. అలా ఎంతసేపు అయినా అలుపు లేకుండా అలా ఆడుతూనే ఉంటారు పిల్లలు. ఎప్పుడైనా మీరు యానం విజిట్ చేస్తే ఈ పార్కు జిఎంసి బాలయోగి స్టేడియం పక్కనే ఉంటుంది. ఇక్కడికి వచ్చి కాసేపు సరదాగా గడపచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. ఇది స్వతహాగా ఇది టూరిజం ప్లేస్ కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. ముందు ఈ పార్క్ ఒకటి పరిచయం చేస్తున్నాను మీకు. ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా యానం వచ్చినప్పుడు చూసి ఉండకపోవచ్చు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగ జారుడు బల్లలు ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఈ పక్కన ఉన్న ఈ పచ్చదనం ఏరియాలో మొత్తం కూర్చొని చాలామంది అలా సెల్ఫీలు అవి తీసుకుంటారు, ఫొటోస్. ఇసుకలో ఆడుకోవటం అది చాలా సరదాగా. ఈ రోజుల్లో ఇసుక ఆడుకోవటం చాలా తక్కువగా ఉంటుంది. ఇది చూడండి, అందరూ ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటే చాలా సరదాగా ముచ్చటగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది చూడండి, పైకి ఎక్కి అలాగా దాని లోపల నుంచి ఆ ఇంటి లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తారు. అలాగా బయటకు వచ్చి ఆ జారుడు బల్ల మీద జారుతుంటే పిల్లలంతా బాగా కేరింతలు పడుతూ ఉంటారు. చాలా నీట్గా ఉంటుంది. ఈ పార్క్ అయితే పగలంతా ఓపెన్లో ఉండదు. ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 8 నుంచి 8:30 వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా సరదాగా పిల్లలు ఆడుకోవటానికి, కూర్చోవటానికి, సరదాగా కాసేపు టైం పాస్ చేయటానికి. అక్కడంతా అలాగ చుట్టుపక్కల బెంచులు వేసి ఉంటాయి, అలా కూర్చుంటారు అందరూ. ఈ సండే రోజు ఇప్పుడు నేను వచ్చినప్పుడు అయితే జనం కొంచెం తక్కువగా ఉన్నారు. 5:30 ఆ టైంలో అయితే చాలా ఎక్కువ ఉంటారు. నేను వచ్చేసరికి 7 అయింది. ఇప్పుడు అలాంటి పిల్లలు ఆడుతూనే ఉన్నారు. సరే, సరదాగా కాసేపు షూట్ చేద్దాం, ఈరోజు ఈ పార్క్ కూడా పరిచయం చేద్దాం అని చెప్పేసి చేశాను. చూడండి, ఈ మొత్తం ఏరియా అంతా ఈ స్థలంలో పెద్దవాళ్ళు కూర్చొని అలా కబుర్లు చెప్పుకుని ఉంటారు. ఈ మధ్యలో ఒక స్టాచ్యూ ఉంటుంది, కామరాజర్ గారిది. పిల్లలతో పాటు కామరాజర్ గారి స్టాచ్యూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ కామరాజర్ గారు దేనికంటే తమిళనాడులో ముఖ్యమంత్రి. ఆయన ఫస్ట్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చింది కూడా ఆయనే. అందుకే ఆయన పేరు మీద ఈ పార్క్ కట్టారు. చాలా ఫేమస్ ఈ పార్కు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు రండి, ఒకసారి చూడండి, వీడియో తప్పక చూడండి.